హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్. దానికి ఇక్కడ నేను 1/2 kg బంగాళదుంపలు తీసుకున్నాను. ఆ బంగాళదుంపలని మనం ఇలా కట్ చేసుకోవాలి. అంటే మందంగా లేకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అవి ఉడికించుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కొన్ని వాటర్ గిన్నెలో తీసుకొని ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంపని వీటిలో యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్ని మనము లావుగా కట్ చేయకుండా మీడియం సైజులో మనం కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఒక 8 నిమిషాల వరకే మనము ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, మీడియంలో మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే మనము ముక్కకి ముక్క తగలకుండా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలి. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మాత్రం పిల్లలకి చాలా ఇష్టంగా ఉండిద్దండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇక ఇలా బంగాళదుంప ముక్కలు ఉడికేటప్పుడే మనము ఒక బంగాళదుంప ముక్క తీసుకొని చెక్ చేసుకుందామండి. ఇలా మీడియం సైజులో ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడికిన ముద్దయిపోతాయి. ఇక ఈ ముక్కల్ని మనం వేడి నీటిలో నుంచి వేరు చేసేసి ఇంకా వీటి మీద మనం చల్లని వాటర్ అనేది కొంచెం చల్లుకొని ఇంకా ఈ ముక్కల్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ ప్లేట్లో తీసుకున్న తర్వాత మనము వీటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాండీలో కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ అనేది వేడిగా లేకపోతే నూనె లాగేస్తాయి. ఒకటి మనం యాడ్ చేసి ఆయిల్ మరిగిందో లేదో చూసుకొని ఆ తర్వాత మిగతా అన్ని మనం యాడ్ చేసుకుందాం. అంతేనండి, ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా సులభంగా చేసుకోవచ్చు. నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలా మనము ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ డీప్ ఫ్రై అవ్వటానికి అంత టైం ఏం పట్టవండి, ఎందుకంటే మనం ముందుగానే బంగాళదుంపల ముక్కల్ని మనం ఉడికించుకున్నాం కాబట్టి. ఇంకా ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనము ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకొని వాటి మీద మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక ఇలా ప్లేట్లో తీసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనము స్పైసీగా అంటే కారము ఉప్పు అనేది యాడ్ చేసుకోవటానికి మనము ఒక గిన్నె తీసుకుందాం. ఆ గిన్నెలో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది యాడ్ చేసుకొని మనము దీంట్లోకి మనం స్పైసీ దనం కోసము 1 టీ స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని మనము వీటిని అన్నిటిని కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో నెక్స్ట్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్.